ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో వెన్నుపోటు దినం చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. ప్రజా తీర్పుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంబరాలు చేపట్టిన జంగారెడ్డిగూడెం కూటమి నాయకులు, కార్యకర్తలు. ఏఎన్ఎంలకు ప్రమోషన్ల కౌన్సిలింగ్ చేపట్టాలంటూ ఏలూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆందోళన, నివారించిన డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సిబ్బంది. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా, ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేసిన గిరిపుత్రుడు. డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులు, అభినందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్ల ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, వైఎస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఏలూరు జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీను, కౌన్సిలర్లు ఎల్వీఆర్, నేకూరు కిషోర్, పార్టీ నాయకులు బత్తిన చిన్న, పాములపర్తి శ్రీను, కొండవీటి చిట్టిబాబు, చిప్పాడ వెంకన్న, గంజి వినోద్, షేక్ రఫీ, పల్లా వెంకటరమణ, కొండబత్తుల నరేంద్ర, పెసరగంటి త్రిమూర్తులు, చింతకాయల అచ్చిరాజు, తమ్మిశెట్టి సాయినాథ్, షేక్ బాజీ, వెన్నపూసి శ్రీనివాస్ రెడ్డి, చిన్ని వీరబాబు, షేక్ హఫీజ్, బండారు వెంకటేశ్వరరావు, తెల్లగొర్ల సోమరాజు పాల్గొన్నారు. ప్రజలందరికీ నా నమస్కారం. మన వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరికీ నా నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కి సంవత్సరం అయ్యింది. ప్రజలకి అది చేస్తాను, ఇది చేస్తాను, ముగ్గురికి అమ్మఒడి చేస్తానన్నారు. ఏది కూడా మీరు వేయలేదు. ఇంకే ఇలా మీ పరిపాలన ఎలాగ ఉంది. రేషన్ కూడా తీసేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు పనికి వెళ్ళి లైన్లో నుంచి ఏం తెచ్చుకుంటారు? మీరు చేసేది ప్రజల పొట్టలు కొట్టడమేనా? మీ వల్ల ఏది అవదు. మళ్ళీ మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉండి పూలవర్షం కురుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం వెళ్తున్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రజలు తెలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు అనేది సర్వసాధారణం. ఎన్నిపోటు అంటేనే చంద్రబాబు నాయుడు. నాడు ఎన్టీ రామారావు కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, పత్రాలు ఇచ్చారు కానీ ఎవరికి రుణమాఫీ అయిన పరిస్థితి లేదు. కానీ మరలా ఎన్నో సూపర్ 6 అయిన హామీలు ఇచ్చి పేద ప్రజల ఆశలన్నీ కూడా ఆయన ఓట్లుగా మలుచుకుని పేద ప్రజలందరూ కూడా ఆయనకి సూపర్ 6 ఇస్తాడు అని ఆయన ఓట్లు వేయడం జరిగింది. కానీ సూపర్ 6 ఇచ్చిన తర్వాత ఇస్తానని చెప్పి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, ఇవన్నీ ప్రతి మీటింగ్ లోనూ ఏదో ఒకటి చెప్పేదాని కోసమే కానీ అది ఇచ్చిన పాపన పోవట్లేదు. మీకు ముందు తెలీదా రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎంత డబ్బులు వస్తాయి? మీకు అంత సీనియర్ ముఖ్యమంత్రి అయ్యండి, మీకు తెలుస్తుంది కదా. అన్ని కూడా అవ్వదు జరగదు అన్నప్పుడు ప్రజలకు హామీలు ఎందుకు ఇచ్చారు అనేది మా వాదన. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కరోనా వచ్చిన 2 సంవత్సరాలు ఇంట్లోంచి ఎవరో బయటకు రాపోయినా కానీ ఇచ్చిన హామీ మరొక ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి చేర్చి ఏ ఒక్కటి కూడా మొదటి సంవత్సరంలోనే ఏదైతే నవరత్నాలు అమలు చేశామో ఆ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మాట ఇస్తే మడం తప్పడనే బిరుదునుగా కూడగట్టుకున్న నాయకుడు మా నాయకుడు. కాబట్టి ఈరోజు ఈ పేద ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ ఎన్నిపోటు దినాన్ని మా నాయకుడు పిలిపివ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా అన్ని చోట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా సక్సెస్ చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణం నుండి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు జూన్ 4వ తేదీన చింతలపూడి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేయడానికి అందరం కూడా సమాయత్తమయ్యి బయలుదేరి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి ఈ రోజుకి సంవత్సర కాలం అయింది. మరి ఆ రోజున ప్రజలకి సూపర్ 6 పథకాలని చెప్పి, సూపర్ 7 పథకాలని, సూపర్ 10 అని రకరకాల పథకాలని చెప్పి హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఆ రోజున కుర్చీ ఎక్కడం కూడా జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. హామీని నెరవేర్చలేదు సరికదంటే
ఉన్న పథకాలను కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఇంటింటికి రేషన్ పథకాన్ని మరి రద్దు చేసి, అలాగే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి, CBSE సిలబస్ ని రద్దు చేసి, అలాగే ఇంటింటికి మరి డాక్టర్స్ కూడా పంపించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగింది. పథకాలు ఇవ్వలేదు సరికదంటే రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భం. అభివృద్ధి సంక్షేమ పథకాల జల్లుల వర్షంతో నేటి సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి ఓట్లతో ప్రజలు సమాధానం చెప్పారు. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఆయన విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాలు, కౌన్సిలర్స్, మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, రావూరి కృష్ణ, దాసరి శ్యామ్ సుందర్ శేషు, గుమ్మడి ప్రసాద్, పెన్మర్తి రామ్ కుమార్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన పార్టీ కౌన్సిలర్ వలవల తాతాజీ, బురుజు ఉమామహేశ్వరి, పీచుపాటి రామలక్ష్మి, కోటగిరి ప్రమీల, బొబ్బర్ రాజ్పాల్ కుమార్, ఆకుమర్తి రామారావు, షేక్ ముస్తఫా, తూటికుట్ట రాము, ఈర్ని సూరిబాబు, గెడ సుబ్రహ్మణ్యం, కోనేటి చంటి, కొంచాడ ఉమాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేటితో రామరాజ్యం వచ్చి నేటికి సంవత్సర కాలం అయిందండి. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉన్నారండి. అంతకుముందు ఎప్పుడు పోద్రా ఈ పాలన అని చెప్పని అందరూ భయపడి పాలేరండి. వెన్నుపోటు అంటున్నారు. అసలు దేనికి వెన్నుపోటు, ఏ రకంగా వెన్నుపోటు అంటున్నారు. ఈ పాలన వాళ్ళకి ఇచ్చిన దాని గురించి వెన్నుపోటు అంటున్నారా, వాళ్ళకి ఇచ్చిన తీర్పు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చిన తీర్పు గురించి వెన్నుపోటు అంటున్నారా, లేకపోతే ఏ రకంగా వెన్నుపోటు అంటున్నారు అని చెప్పని మేము తెలియజేస్తున్నామండి. ఈ సంవత్సర కాలంలో జరిగిన ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి వైపు మన రాష్ట్రం పరుగులెడుతుందండి. అప్పుడే మన చింతలపూడి కాన్స్టిట్యున్సీ వరకే అప్పుడే దగ్గర సుమారు 300 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయండి. ఇంకా ముందు ఈ 4 సంవత్సరాలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరి యొక్క ఆకాంక్షలతోటి రాష్ట్రమంతా ఒకవైపు, జగన్ ఒక్కడే ఒకవైపు అనే విధంగా తీర్పు వెలువడి సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వైసీపీ వారు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతా ఉన్నారు. వారికి సూటిగా కొన్ని ప్రశ్నలు, దేనికి వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతా ఉన్నారు? చక్కటి పనులు తీసినందుకు వారి మీద కసితో వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారా? దేనికి జరుపుకుంటా ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆ యొక్క పాయకులు కొందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గడిచినటువంటి కాలంలో కూటమి ప్రభుత్వం ఒక్క నిమిషంలో జరిగినటువంటి ఎక్కడా లేని విధంగా, దేశంలో మరి ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దాటుగా 20 గంటల్లోనే వారి అకౌంట్లో నేరుగా వేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం దేశంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ రోజున అనేక మరి రాష్ట్ర చర్చలోనే కనీ విని ఎరగని సైక్రేట్ ఇచ్చి మన ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి రాష్ట్రాన్ని మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఈ రోజు వెన్నెపోటు జనమని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సిగ్గుచేటు. ఈ వెన్నుపోటు ఎవరి గురించి వెన్నుపోటు పొడిచారు, అతను వెన్నుపోటు అనే పేరు ఎందుకు పెట్టాడో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆయన వెన్నుపోటు అంటే ప్రజలను అవమానిస్తున్నాడు. ఆయన ప్రజాస్వామ్యంలో ఓట్లేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు అన్నాడా? ఈ రకంగా నేను జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నా. ఎందుకంటే ఆ తొగకు ఒక చేసే కార్యక్రమాన్ని వెన్నుపోటని పెడితే ఈ వెనకాల ఉన్న చిన్న తొగకైనా కానీ సార్ అది కాదు, ఇది చేస్తే మన ప్రజలను అవమానించడం అవుతుంది, లేకపోతే మళ్ళీ మనకి కించిపెట్టడం ఉంటుందని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేకుండా మరి చిన్న తొగలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను అవమానిస్తున్నారు. కాబట్టి దీన్ని ఈ నెల 5వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సిద్ధమవుతోంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలియజేశారు. మొక్కలను సంరక్షించేందుకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్రీ గార్డ్స్ ను ఆయన కార్యాలయంలో పరిశీలించారు. ఎత్తుగా ఉండే విధంగా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కమిషనర్ వెంకటరమణ సూచించారు. నాటిన ప్రతి మొక్క పెరిగే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో
పర్యావరణానికి దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనం కనిపించేలా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి సరికొత్త శోభ తీసుకురావాలని కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ పిలుపునిచ్చారు. చీపురుపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గత 4 రోజుల క్రితం నుంచి ఆయన వడదెబ్బకు గురై అనారోగ్యంగా కనిపిస్తున్నారని స్థానికులు తెలిపారు. చీపురుపల్లిలో వాహనంపై నుంచి ఉపన్యాసం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. పక్కన ఉన్న వారందరూ గుర్తించి ఆయన కార్యాలయానికి తరలించారు. తీవ్రమైన వడదెబ్బకు గురై సొమ్మసిల్లిపోయినట్లు తెలియజేస్తున్నారు. మరో 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం పామ్ ఆయిల్ దిగుమతి సుంకం 20% నుండి 10%కు తగ్గించడం వలన ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ముడి పామోలిన్ పై దిగుమతి సుంకం భారీగా తగ్గించడం వలన ఆయిల్ ఫామ్ గెలల ధర భారీగా తగ్గిపోతుందని చెప్పారు. టన్ను ఆయిల్ ఫామ్ గెలల ఉత్పత్తికి 22,000 రూపాయలు ఖర్చు అవుతుందని, 2017లోనే కేంద్ర ధరల నిర్ణయానిక సంఘం టన్ను గెలలకు ఉత్పత్తి ఖర్చు 10,035 రూపాయలు లెక్కవేయగా 8 ఏళ్ల కాలంలో మరో 12,000 పెరిగిందని అన్నారు. ప్రస్తుతం ద్వారా 20,290 రూపాయల నుండి 18,850 రూపాయలకు తగ్గిందని, ఈ ధర మరో 2,000 పైగా తగ్గే ప్రమాదం ఉందని అన్నారు. ఉత్పత్తి ఖర్చులు కూడా రాక నష్టపోతున్న ఆయిల్ ఫామ్ రైతులు మరిన్ని నష్టాల్లో కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలని కోరారు. 9% వరకు దిగుమతి సుంకం ఉండేది. అట్లాంటిది 27.5% నుంచి మళ్ళీ 20% చేశారు. ఇప్పుడు 20% నుంచి 10%కి దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ గెలల యొక్క ధరలు భారీగా పడిపోయినాయి. మొన్నటి వరకు 20,150 రూపాయలు ఆయిల్ ఫామ్ టన్ను గెలలు ఉంటే అది కాస్త ఈరోజు 18,650 రూపాయలు ధర పడిపోయింది. ఈ మరొక 2,000 కూడా ధర పడిపోయే పరిస్థితి ఉన్నది. అంటే 20,000 రూపాయల వరకు ఉన్న ఆ టన్ను ఆయిల్ ఫామ్ గెలలు ధర 16,000 వరకు 15,000 తగ్గిపోయే పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఆయిల్ ఫామ్ ఏదైతే పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడాన్ని మేము రైతు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి దిగుమతి సుంకాన్ని పెంచి ఆ రకంగా ఆయిల్ ఫామ్ కి గిట్టుబాటు ధర కల్పించి ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు రైతులు కూడా కనీసమైన ధరలు రాక నష్టపోతా ఉన్నారు. ఇవాళ సరాసరి కిలోకి ధర 270 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది. మరి 400 వస్తే గానీ రైతుకి ఉత్పత్తి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇవాళ ఏదైతే వర్జీనియా పొగాకు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి ఇవాళ రైతులను నష్టపెట్టే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వర్జీనియా పొగాకు సంబంధించిన ఏదైతే సరాసరి ధర కిలోకి 400 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే పొగాకు బోర్డు అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకుని ఇవాళ కంపెనీల యొక్క సిండికేట్ విధానాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకి మద్దతు ధర ప్రకటించింది. అయితే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఏ మద్దతు ధర ప్రకటన లేదు. ఉత్పత్తి ఖర్చుల్ని తక్కువ చూపించి ఇవాళ తక్కువగా ధరలు నిర్ణయించడం వల్ల ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు. ఇవాళ ధాన్యానికి కేవలం 69 రూపాయలు మాత్రమే క్వింటాలకి మద్దతు ధర పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే ఇవాళ ఒక క్వింటా ధాన్యం ఉత్పత్తి చేయడానికి రైతుకి 2200 నుంచి 2400 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ధర ఇవాళ ఉత్పత్తి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అనుగుణంగా ఇవాళ ధర ఏదైతే ఉత్పత్తి ఖర్చులు లెక్కేసి C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు పెంచాలి, ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ధరలు అవి కాగితాలకే పరిమితం అవుతా ఉన్నాయి. మరి ఒక కనీసమైన ధరల అమలు కోసం ఒక చట్టం లేదు.
కాబట్టి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఆయిల్ పామ్ రైతుల్ని, పొగాకు రైతుల్ని, కోకో రైతుల్ని, వివిధ పంటల రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాం. కృష్ణా జిల్లా గన్నవరంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జి జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సూపర్ 6 పథకాలను, ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేనిచో ఇలాంటి నిరసన కార్యక్రమాలను మరిన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులకు వినతి పత్రం అందజేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. అయోధ్య రామ మందిరం మరో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. 3 రోజుల పాటు కొనసాగుతున్న రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయంతో పాటు గణేష్, లక్ష్మణుడు, హనుమాన్, శివలింగం, సూర్యదేవుడు, భగవతీ దేవి, అన్నపూర్ణ, శేషావతారం విగ్రహాలతో మొత్తం 8 ఉపాలయాలు నిర్మించారు. ఈ విగ్రహాల్లోకి ప్రాణ ప్రతిష్ఠ జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం అంతా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతూ భక్తులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉన్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్టులా లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్టులా ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా బుధవారం విశేష పూజలు చేశారు. ఉదయం 8 గంటల నుండి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి మండపారాధన, పుణ్యహవచనం, పంచామృత అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, నీరాజనం, మంత్రపుష్పాలు వంటి కైంకర్యాలు చేశారు. అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కూన పార్వతి, నెక్రపూడి సూర్యచంద్రరావులు పాల్గొన్నారు.
వేస్తున్నాయప్ప. జంగారెడ్డి మండలం గురవాయిగూడలో వేయించేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఎంతో శుద్ధనం. మరి స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈరోజు. మరి అదేవిధంగా స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం కూడా కావడంతో ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందారు. అలాగే ఈరోజు ఆలయంలో మరి లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవం జరిగింది. అలాగే మరి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో వైభవం జరుగుతుంది. కాబట్టి స్వాములు స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరిక రాస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. భక్తుల కోరిక మేరకు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే బుధవారం రోజున అయ్యప్ప స్వామి వారికి, లక్షవారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి, గురువారం రోజున సరస్వతి అమ్మవారికి మరి కుటుంబ పూజలు అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. కాన ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి పూజలకి అభిషేకాలకి వేలాదిగా తరలివచ్చి స్వామి కృపకి పాత్రకాలు కోరుచున్నాము. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అద్దంకి రఘు అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థం కంచర్ల అచ్చయ్య వెంకటరామమ్మ కళ్యాణమస్తు ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద ఆర్య వయసులకు పెండ్లికి సూత్రాలు, కాళ్లు కడిగే పల్లెం, చెంబు, నూతన వధూవరులకు నూతన వస్త్రాలు, ఆవు పాల ప్యాకెట్, జీలకర్రలను రాజమండ్రికి చెందిన సత్యవరపు పద్మశ్రీకి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ప్రగల్పాటి కాశీ, ఆలయ కమిటీ చైర్మన్ మహంకాళి రాంబాబు, మహంకాళి రాజా, కర్పూరం జనార్దన్, కోలాటి నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం బట్టల షాపుల ప్రెసిడెంట్ చిట్లూరి సర్వేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలాటి నాగేశ్వరరావు, కొప్పారపు సందీప్, గొల్లపూడి కామరాజు, గుండు ధర్మారావు, కొరుమూరి శేఖరం, కొరుమూరి కిషోర్, కాటేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎవరికైనా సాయం చేయాలంటే డబ్బుతో పాటు మంచి మనసు ఉండాలి. అప్పుడే సమాజ హితం కోసం ఆలోచన చేస్తారు. 10 మందికి సేవ చేయాలన్న ఆలోచనకు తేరడా అవుతారు. అదే కోవలో జంగారెడ్డిగూడెం చెందిన సేవా తత్పరుడు అద్దంకి రఘునాథరావు, శ్రీ కంచెర్ల అచ్చయ్య, శ్రీ వెంకటమ్మ కళ్యాణమస్తు ట్రస్ట్ నెలకొల్పారు. పేద ఆర్య వయసులకు పెళ్లి సామాగ్రి ఇచ్చి చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ సత్యవరపు వెంకటరమణ, శ్రీమతి పద్మశ్రీ దంపతుల కుమార్తె సత్యసాయి కావ్యకు పెళ్లి సామాగ్రి అయిన బంగారు సూత్రాలు, కాళ్ళు కరిగే పళ్ళెం, చెంబు, పెళ్లికి పట్టు వస్త్రాలు, ఎండి మెట్టెలు, పిల్లేళ్ళు, కర్పూరం దండలు, గొడుగు, ఆవు పాలు, చిలకర బెల్లం సుమారు 35,000 రూపాయలు విలువ చేసే వాటిని కళ్యాణమస్తు ట్రస్ట్ చైర్మన్ శ్రీ అద్దంకి రఘునాథరావు, ట్రస్ట్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ మహంకాళి రాజా గారు, ముఖ్య అతిథి అయిన ఆర్యవైశ్య సంఘం మరియు కన్యకా పరమేశ్వరి ఆలయం ధర్మకర్త అయిన శ్రీ మహంకాళి రాంబాబు గారు మరి చేతుల మీదుగా పెళ్లి కూతురు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య సంఘం ఈసీ నెంబర్ క్లాత్ షాపు శ్రీ చిట్లూరి సర్వేశ్వరరావు గారు, జేఆర్జీ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ కర్పూరం జనార్దన్ గారు, జిల్లా యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీ ప్రగల్పాటి కాశీ గారు, ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండు ధర్మారావు, గొల్లపూడి కామరాజు, కొదమూరి చంద్రశేఖరం, కాటేపల్లి శ్రీను, జేఆర్జీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలాటి నాగేశ్వరరావు గారు, ఎర్ర పవన్ కుమార్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులు అందరూ తమ వంతు సహకారం అందించాలని కళ్యాణమస్తు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ మహంకాళి రాజా అందరినీ ప్రార్థించినారు. ఏలూరులో డీసీసీబీ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులను అభినందించారు. డీసీసీబీ బ్యాంక్ ను ప్రగతి పథంలో పయనించేలా కృషి చేస్తానని గన్ని వీరాంజనేయులు తెలిపారు. రైతులు విశేష సేవలు అందిస్తామని అన్నారు. పొదుపు పెరిగేలా చూస్తామని తెలిపారు. సకాలంలో రైతులకు అన్ని పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాయితీలను అవగాహన చేసుకోవాలని కోరారు. డిపాజిట్స్ పెంచుకోవాలని సూచించారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములు, ఎల్టీఆర్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎల్టీఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీను కుమార్ ని సస్పెండ్ చేయాలని, వివాదాల్లో ఉన్న భూములు ఆర్ఎండ్ఆర్లో కొనుగోలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద పెద్ద ఎత్తున బుధవారం ధర్నా నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడారు. తరతరాలుగా అడవుల ఆధారంగా జీవిస్తున్న గిరిజనులకు
పోడు భూముల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. వివాదాల్లో ఉన్న భూముల్ని RNR లో కొనుగోలు చేస్తున్నారని, వాటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పోలోజు నాగేశ్వరరావు, తెల్లం దుర్గారావు, కారం భాస్కర్ రావు, చుండ్రు బుల్లెమ్మ, నాగమణి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఏలూరులో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏఎన్ఎంల ఆందోళన చేపట్టారు. ప్రమోషన్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి మరలా పోస్ట్ పోన్ చేశారని ఆందోళన చేశారు. వేరే జిల్లాలతో సమానంగా తమకు కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. తమకు కౌన్సిలింగ్ నిర్వహించకుండా DMHO కార్యాలయం నుంచి కదిలేదే లేదని భీష్మించారు. పెద్ద ఎత్తున ఏఎన్ఎంలు పాల్గొన్నారు. వారిని నివారించే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. జరగదు అని సందిగ్ధంలోనే ఉంచారు. కానీ నైట్ రేపు కౌన్సిలింగ్ ఆగట్లేదు, కౌన్సిలింగ్ జరుగుద్ది. షార్ప్ 9 గంటలకు DMHO ఆఫీస్ లో అటెండ్ అవ్వమని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి అందరూ DMHO ఆఫీస్ కౌన్సిలింగ్ వచ్చాము. 9 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది అంటే మధ్యాహ్నం వరకు గడిపారు. మధ్యాహ్నం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో వెన్నుపోటు దినం చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. ప్రజా తీర్పుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంబరాలు చేపట్టిన జంగారెడ్డిగూడెం కూటమి నాయకులు, కార్యకర్తలు. ఏఎన్ఎంలకు ప్రమోషన్ల కౌన్సిలింగ్ చేపట్టాలంటూ ఏలూరు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆందోళన, నివారించిన DMHO కార్యాలయ సిబ్బంది. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ITDA కార్యాలయం వద్ద ధర్నా, ITDA POకు వినతి పత్రం అందజేసిన గిరిపుత్రుడు. DCCB చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గన్ని వీరాంజనేయులు, అభినందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.